జగన్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. బేసికల్‌గా చూడాల్సిందేంటంటే, ఆయన ఏ చట్టాలని, ఏ వ్యవస్థలని, ఏ ఇతర రాజ్యాంగ అధికారాన్ని దేన్ని గౌరవించడు. అది నేనేమంటానంటే దట్ ఈస్ కాల్డ్ జగనిజం అంట. ఇప్పుడు మన మార్క్సిజం అని, లెనినిజం అని ఏదో ఇట్లా ఉంటాయి కదా ఇజాలు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు పవనిజం అనే మాట కూడా బాగా పాపులర్ ఆ అయింది. పదం కూడా ఉంది. అంటే యాక్చువల్‌గా నాకు తెలీదు గానీ వాట్ ఈస్ మెంట్ బై పవనిజం ఆ వర్డ్ అయితే బాగా పాపులర్ అయింది. పుస్తకాలు కూడా వచ్చాయి కదా. పుస్తకాలు కూడా వచ్చుంటాయి. దిస్ ఈజ్ నౌ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ జగనిజం. జగనిజంలో ఎదుటి వారిని లెక్కించటం కానీ, గౌరవించటం కానీ, ప్రజలకి ఏమి అవసరమో అది మాట్లాడటం కానీ ఉండదు. ఆయన ఒక మహారాజు. ఆయన కింద పనిచేసే వాళ్ళంతా కూడా దేశం మీద పడి, సమాజం మీద పడి, ఊరి మీద పడి, బెదిరించి, హింసించి, దౌర్జన్యం చేసి, సంపాదించి, ఎదుటివారి మీద నిందలు వేసే ఒక బ్యాచ్. ఆల్ దిస్ ఈజ్ కాల్డ్ జగనిజం.